ఏదైనా కర్మను బట్టే జరుగుతుంది. మనం చేసే ప్రతి కర్మకు ఫలితం తప్పకుండా ఉంటుందని భగవద్గీత చెప్తుంది. అట్లాగే నాకు ఫలితం కావాలని ఓ పార్టీలో సీనియర్ లీడర్ కోరుకుంటున్నారట. ప్రతిసారి ఏదో కార్డు ప్రయోగించి తనకు అడ్డుపడుతున్నారని తెగ ఫీల్ అవుతున్నారట. అయితే ఫలితం ఆశించకుండా కర్మ చేసుకుపోవాలని, కోరికలే బాధలకు కారణమని భగవద్గీత, బుద్ధుడి బోధనలు మిక్స్ చేసి బుజ్జగిస్తున్నారట తోటి నేతలు. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు విద్యార్థి దశ నుంచే పార్టీలో పనిచేస్తున్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక పదవులు నిర్వహించారు. ఎమ్మెల్సీ అయ్యారు. జాతీయ స్థాయి పార్టీ పోస్టుల్లో వర్క్ చేశారు. కానీ ఆయనకు తీరని కోరిక ఒకటి ఉందట. రామచంద్రరావు ఎప్పుడు లైన్లోకి వచ్చినా ఏదో ఒకటి అడ్డుగా వస్తోందట. చివరి వరకు రేసులో ఉండటం, ఆ తర్వాత ఆ పదవి ఎవరో ఒకరికి దక్కడం కామన్ అయిందట. ఇంతకీ ఆయన కోరుకున్న పదవి ఏమనుకుంటున్నారు? అదేనండి, పార్టీలో హాట్ టాపిక్ గా మారిన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రామచంద్రరావును ఊరిస్తోందట. ఆయన పదవి ఆశించిన ప్రతిసారి అందని ద్రాక్షగానే మారిందనేది పార్టీలో చర్చ. అయ్యో రామచంద్ర అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారట. డాక్టర్ లక్ష్మణ్ తర్వాత అధ్యక్ష రేసులోకి రామచంద్రరావు వచ్చారు. అందరూ ఆయన్నే పార్టీ ప్రెసిడెంట్ అని అనుకున్నారట. కానీ అనూహ్యంగా బండి సంజయ్ తెర మీదకొచ్చారు. బీసీ కార్డుతో రాష్ట్ర అధ్యక్ష పదవిని బండి సంజయ్కి కట్టబెట్టింది హైకమాండ్. పాపం ఆయన ఏం చేయలేక మరోసారి ట్రై చేద్దామని సైడ్ అయ్యారట. బండి సంజయ్ టర్మ్ తర్వాత మరోసారి ట్రై చేశారు రామచంద్రరావు. సీన్ కట్ చేస్తే బండి సంజయ్ తర్వాత పార్టీ పగ్గాలు మరోసారి కిషన్ రెడ్డికి దక్కాయి. ఇప్పుడు కిషన్ రెడ్డి టర్మ్ కూడా అయిపోయింది. రేపో మాపో కొత్త ప్రెసిడెంట్ ప్రకటిస్తారని చర్చ నడుస్తోంది. ఈసారి కూడా రామచంద్రరావు పార్టీ అధ్యక్ష పదవిపై ఆశ పెట్టుకున్నారు. 6 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రెసిడెంట్ పోస్టు ఈసారైనా దక్కుతుందా లేదా అనే డిస్కషన్ జరుగుతుండగానే పార్టీలో జరుగుతున్న చర్చతో చెమటలు తుడుచుకుంటున్నారట మాజీ ఎమ్మెల్సీ. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి బీసీ నేతకు ఇస్తారనే ప్రచారం పార్టీని చుట్టేస్తోంది. పేరు కన్ఫర్మ్ అయిందని ప్రకటించడమే లేటన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. సంఘనేతల అండతో అధ్యక్ష పదవి తనకే వరిస్తుందని ఆశతో ఉన్న రామచంద్రరావుకు రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు పరేషాన్ చేస్తున్నాయట. తన పరిస్థితి ఏంటోనన్న డైలామాలో ఉన్నారట రామచంద్రరావు. తను ఎంతగా ట్రై చేస్తున్నా ఏదో ఒక ఈక్వేషన్తో పార్టీ చీఫ్ పోస్ట్ అందకుండా పోతుందని ఆవేదన పడుతున్నారట రామచంద్రరావు.